Hello everyone, welcome back to my channel. One of the most awaiting films of the year అయిన దేవరా గ్లిమ్స్ జస్ట్ రిలీజ్ అయింది. మరి ఆ గ్లిమ్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా నాకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందంటే నాకు పిచ్చగా నచ్చేసింది. బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే ఇంగ్లీష్ సాంగ్తో పాటు డార్క్ థీమ్తో సాగే విజువల్స్తో ఈ గ్లిమ్స్ చాలా గ్రాండ్గా అనిపించింది. కోర్స్ ఇది గ్లింప్ కాబట్టి అంతగా ఇన్ఫర్మేషన్ ఏమీ లభించలేదు. బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న ఆ ఇంగ్లీష్ సాంగ్ యొక్క మీనింగ్ ఏంటంటే సముద్రాన్ని ఎప్పుడూ టచ్ చేయొద్దు, నాతో ఎప్పుడూ ఆడుకోవద్దు, నేనెప్పుడూ జాలి చూపించను, రక్తం ఏరులై పారుతుంది, సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది, ఇది అతని ఎర్ర సముద్రం. ఇది బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే సాంగ్ యొక్క మీనింగ్. ఇంతకీ ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే అదొక సీ వాటర్ ఇన్లెట్ అని తెలిసింది. ఇది ఆసియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్స్ మధ్యలో ఉంది. మేబీ ఈ రెడ్ సీ దేవరా మూవీలో చూపిస్తున్న ఈ రెడ్ సీకి ఎటువంటి సంబంధం ఉండకపోయిండొచ్చు. మేబీ రెండు డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. స్టోరీ గురించి పెద్దగా హింట్స్ ఏమీ దొరకలేదు గ్లిమ్సీలో, బట్ చాలా బ్లడీగా ఉండబోతుంది మూవీ అని మాత్రం తెలుస్తుంది. ఆ నైట్ థీమ్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని నరుకుతుంటే బ్లడ్ అలా గాల్లోకి ఎగురుతుంటే బిగ్ స్క్రీన్ మీద అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందో అన్న ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. మూవీ బడ్జెట్ ఎంతో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే మాత్రం మాస్, ఊర మాస్. లాస్ట్లో నెత్తిడితో నిండిపోయిన సముద్రపు నీటిలో ఆ కత్తుల్ని కడిగాక ఒక డైలాగ్ ఉంటుంది, ఈ సముద్రం చేపల కంటే నెత్తుర్నే ఎక్కువ చూసింది, అందుకే కాబోలు దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని. సో టోటల్గా ఈ గ్లిమ్స్ ఒక బ్లాస్ట్. కొరటాల గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మూవీలో ఏదో. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.